అందరికీ నమస్కారం అండి. ఈరోజు గరుడ పురాణంలోని మరో ఆసక్తికరమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, మరణించిన మన పూర్వ వంశస్థులు కొంతమంది మోక్షం పొంది ఉండవచ్చు. అంటే వారు ఆ దేవుణ్ణి నమ్ముకొని ధర్మంగా జీవిస్తూ వారి జీవితాన్ని ముగించి ఉండవచ్చు. అంటే వీరికి మరో జన్మ అంటూ ఉండదు. మరి కొంతమంది స్వర్గంలో, మరికొంతమంది నరకంలో కూడా ఉండి ఉండవచ్చు. ఈ 3 విధాలుగా కాకుండా మిగిలిపోయిన వారు ఉంటారు. వారు ప్రేతాత్మలుగా మారి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వీరి వల్ల బ్రతుకున్న వారి వంశస్థులకి అశుభాలు జరుగుతాయి. అసలు వీరికి ఎందుకు ఈ ప్రేతరూపం వచ్చింది, వీరికి ప్రేతరూపం నుంచి విముక్తి ఎలా కల్పించాలి అనే దానిని గరుడ పురాణంలో చాలా బాగా వివరించబడి ఉంది. అది ఏమిటో మీకు ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. బ్రతికున్న వారికి కష్టాలను చేకూర్చే ప్రేతాత్మల విముక్తి గురించి గరుడ పురాణంలో ఒక గమ్మత్తైన కథ ఉంది. అది చెప్తాను. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకు మొక్కి, ప్రభు, ప్రేతాలకు శార్దాలను పెడతారు కదా, ఒకవేళ అనాథ ప్రేతాలకు అంటే మరణించిన వారికి ఎవరూ లేకపోతే వారి శార్దాలను రాజు చేస్తే సరిపోతుంది కదా, ఈ విధంగా అనాథ ప్రేతాలకు శార్దం పెట్టిన రాజు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అందుకు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు. గరుత్మంత, పూర్వం కృతయుగంలో బభ్రువాహనుడు అనే రాజు ఉండేవాడు. అతను ధర్మబద్ధంగా రాజ్యపాలన సాగిస్తుండేవాడు. ఆ కృతయుగం అంటే సత్యయుగం. ఆ యుగంలో హంతకులు లేరు, దొంగలు లేరు, దౌర్జన్యాలు లేవు, దాన ధర్మాలు ఉండేవి. అందరూ దేవుణ్ణి నమ్ముతూ సత్యంగా, ధర్మంగా జీవిస్తుండేవారు. ఒకరోజు బభ్రువాహనుడు అడవికి వేటకి వెళ్ళాడు. తనతో పాటు 100 మంది మిత్రులను, అనేక సైనికులతో అడవిలోనికి ప్రవేశించాడు. అయితే అనేక జంతువులను వేటాడిన బభ్రువాహనుడు చివరికి ఒక జింక కనబడింది. అతను ఆ జింకకి బాణం ఎక్కుపెట్టగా ఆ జింక తప్పించుకుంటూ పారిపోసాగింది. దీనితో బభ్రువాహనుడు కూడా అంతే వేగంగా ముందుకు కదిలాడు. దీనితో బభ్రువాహనుడు తన సైనికులను, మిత్రుల నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఇలా చాలా దూరం వెళ్ళిపోయిన బభ్రువాహనుడు లేడీని పట్టుకున్నాడు, కానీ తాను అడవిలో తప్పిపోయాడు. అడవిలో తప్పిపోయిన బభ్రువాహనుడికి చాలా ఆకలి, దాహం వేసింది. అయితే అతను వెతకగా అతనికి ఒక సరస్సు కనబడింది. బభ్రువాహనుడు ఆ సరస్సులో దిగి స్నానం చేసి దాహం తీర్చుకొని అక్కడే ఉన్న మహావృక్షం క్రింద తన సైనికులు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి 100 ప్రేతాలతో కూడిన ప్రేతవాహనుడు అనే ప్రేతం వచ్చింది. వారిని చూసిన బభ్రువాహనుడు మొదట కలవరపడిన యుద్ధరంగ నిపుణుడైన బభ్రువాహనుడికి వెంటనే ధైర్యం కూడా వచ్చింది. వెంటనే తన ధనస్సును ఎక్కుపెట్టాడు. ఆ తర్వాత బభ్రువాహనుడు ఏమాత్రం భయపడకుండా, ఎవరు మీరు, మీ శరీర ఆకృతులు ఇంత భయంకరంగా ఎందుకు ఉన్నాయి అని అడిగారు. అందుకు ప్రేతవాహనుడు, మహారాజా, మీ దర్శన భాగ్యం చేత మా ప్రేతభావం నశించిపోయింది. మాకు ఉత్తమ గతులు మీ ద్వారా లభిస్తాయని ఆశిస్తున్నాము అని అన్నాడు. ఆ మాటలు విన్న బభ్రువాహనుడు, మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు, అర్థం అయ్యేటట్టు చెప్పమన్నాడు. అందుకు ప్రేతవాహనుడు ఇలా చెప్పాడు. రాజా, ప్రేతాలన్నీ ఒకప్పుడు మనుషులే. చేసుకున్న పాపాల వల్ల ప్రేత రూపం ధరించాల్సి ఉంటుంది. ఎవరికైతే అగ్ని సంస్కారం, శార్దం జరగవో, ఎవరైతే నమ్మక ద్రోహాలు చేస్తారో, దొంగతనాలు చేస్తారో, ఇతరులపై అకారణంగా నిందలు వేస్తారో అటువంటి వారికి ప్రేత రూపం లభిస్తుంది అని చెప్పాడు. రాజా, మాకు ఆహారం అనేది దొరకదు, శార్దం పెట్టేవారు లేక ఇలా ప్రేత రూపంలో మిగిలిపోయాం. ఇలా మిగిలిపోయిన మాకు రాజు అపరిక్రియలు జరిపితే మాకు ప్రేత రూపం పోతుంది. కనుక మాకు శార్దాలను, అపరిక్రియలను జరిపి పుణ్యం కట్టుకోండి అని కోరతాడు. ఇవి కాకుండా ప్రేతవాహనుడు మరో విషయాన్ని చెబుతాడు. రాజా, మనం బ్రతికి ఉన్నంత వరకు నా వాళ్ళు, మన వాళ్ళు అనే మాయలో ఉంటాం. కానీ చివరికి ఎవరికి ఎవరూ ఉండరు. కొడుకులు, భార్య, కూతుళ్ళు ఇలా అందరూ ఎవరి అవసరాల కొరకు, స్వార్థం కొరకు వచ్చిన వారే. మనం వారి అవసరం తీర్చినంతకాలం గౌరవించబడతాం. మన అవసరం వారికి ఇక లేదు అన్నప్పుడు మనకు ఇక గౌరవం అనేది లభించదు. మహారాజా, మనం మరణించాక డబ్బు ఇంటి దగ్గరే ఉండిపోతుంది.
బంధువులు శ్మశానం వరకు వచ్చి వెళ్ళిపోతారు. శరీరం కాష్టం దగ్గర విడిపోతుంది. మనం పరలోకానికి పోతాం. అయితే మనతో పాటు వచ్చేవి పాపపుణ్యాలు మాత్రమే అని చెప్పాడు. అప్పుడు బబ్రువాహనుడు, ఓయి ప్రేతవాహన, చాలా విషయాలు తెలిసిన వాడిలా మాట్లాడుతున్నావు. నీవు మనిషిగా ఉన్నప్పుడు ఎవరివి నీవు అని అడిగాడు. అప్పుడు ప్రేతవాహనుడు ఇలా చెప్పాడు, రాజా, నేను మనిషిగా ఉన్నప్పుడు ధనికుడైన వైశ్యుడిని, దాన ధర్మాలు చేశాను. కానీ నేను మరణించే నాటికి నాకు అపరికర్మలు చేసేవారే లేకుండా పోయారు. అందువల్ల నాకు ఈ ప్రేత రూపం వచ్చింది. రాజా, ఈ దేశాన్ని పరిపాలించే రాజు ఆ దేశంలోని అందరికీ బంధువు అవుతాడు. కనుక మాకు అపరికర్మలు చేసి పుణ్యం సంపాదించుకోండి అని చెబుతూ తన వద్దనున్న మణిని రాజుకి ఇవ్వబోయాడు. అప్పుడు రాజు, ఓ ప్రేతవాహన, నేను రాజును, ఇతరుల దానాన్ని ఆశించును, మీకు అపరిక్రియలు మాత్రం జరుపుతాను అన్నాడు. ఇంతలో బబ్రువాహనుడికి మరో సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని ప్రేతవాహనుడితో ఇలా చెప్పాడు, ఓ ప్రేతవాహన, మన వంశస్థులు ఎవరైనా ప్రేత దశలోనే ఉండిపోయారని మనం ఎలా తెలుసుకోగలం? ఒకవేళ వంశంలోని ఎవరైనా ప్రేత రూపంలోనే ఉంటే వారికి విముక్తిని ఎలా కలిగించాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ ప్రేతవాహనుడు ఇలా చెప్పాడు, ఓ రాజా, వంశంలోని ఎవరైనా ప్రేత రూపంలో ఉంటే మీకు కారణం లేకుండానే కష్టాలు వస్తాయి. దాంపత్య జీవితం సరిగ్గా నడవదు. స్త్రీ పురుషులు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ పిల్లలు కలగరు. సంపద అనేది తరిగిపోతూ ఉంటుంది. అపవాదులు అనేవి వస్తుంటాయి. వర్షాలు బాగా కురిసినను పంట అనేది చేతికి అందదు. మీరు వ్యాపారం బాగా చేసినను లాభాలు రావు. ఇవన్నీ అపరికర్మలు చేయకపోవడం వల్ల, ఆకలి బాధలో ఉన్న ప్రేతాల వలన కలుగుతాయి అని చెప్పాడు. ఇది విన్న బబ్రువాహనుడు సంతోషించి రాజ్యంకు వెళ్ళి అపరికర్మలు నిర్వహించి ప్రేతవాహనుడితో సహా 100 ప్రేతాలకు విముక్తిని కలిగించాడు. ఇవన్నీ విన్నాక మీకు ఇవన్నీ కల్పిత గాథలే అని అనిపించవచ్చు. కానీ సైన్స్లో న్యూటన్ లా ప్రకారం ప్రతి యాక్షన్కి రియాక్షన్ అయితే ఎలా ఉంటుందో మన హైందవ గ్రంథాలు అంతకు ముందే చెప్పి ఉన్నాయి. మనం గతంలో చేసిన కర్మల ఫలితాలు భవిష్యత్తుపై తమ ప్రభావాన్ని చూపుతాయి అని. ఇది కూడా అలాంటిదే. సో మనం ప్రతి దాన్ని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి అది ధర్మమా కాదా అని గణించుకొని చేయాలి. ఇలాంటి మరో ఆసక్తికరమైన కథలను, సంఘటనలను మరో వీడియోలో చెప్పుకుందాం.